అలాగే దూరపూడి శ్రీనివాస్ గారు ఇంకా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తారు. అందరూ కూడా సానుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మా ఓటు అని చెప్పారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే 5 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డివిజన్లో ఒక మోడల్ డివిజన్గా వచ్చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల పట్టాలు కానీ, అలాగే పెన్షన్లు కానీ, చేయూత, ఆసరా, ఇట్లాగా ప్రభుత్వం నేనున్నాను అని చెప్పిన ఒక భరోసా నుంచి ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వర్గాల వారికి అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి రేపు రాబోయే 5 సంవత్సరాలు కూడా మనకు ఒక మంచి పరిపాలన అందించాలి. ఈరోజు మేము ఇంటికి వెళ్తే ఈ ఆ సచివాలయంలో మాకు పెన్షన్ వస్తుంది. ఆ సచివాలయంలో ఉన్నటువంటి అందరూ కూడా మాకు అందుబాటులో ఉన్నారు, కార్పొరేటర్ గారు అందుబాటులో ఉన్నారు అని చెప్పని అందరూ కూడా పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రిషియేషన్ చేస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పిల్లల చదువు కోసం, పెద్దల యొక్క ఆరోగ్యం కోసం, అలాగే గృహ నిర్మాణం కోసం ఇలాగ అనేక రకాలుగా ప్రజల సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి మంచి ఉద్దేశంతో రాబోయే ప్రభుత్వానికి సమర్పించాలని అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా, ఈ డివిజన్లో ప్రజలందరినీ కూడా, ఎందుకంటే ఈ డివిజన్లో ఓటు అడిగేటటువంటి హక్కు మాకే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోడ్లు, సుమారుగా 13 రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం వదిలేసింది. తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళు 5 సంవత్సరాలు వదిలేసినటువంటి పనులన్నింటినీ కూడా, రోడ్లు కానీ, అలాగే పార్కు కానీ, వర్షం వస్తే రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉండేటటువంటిది. దాన్ని బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అట్లాగే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. మనకు ఉన్నటువంటి టెంపుల్ ఉంది, శివాలయం, దానికి ఒక 75 లక్షల రూపాయలు పీజీఎఫ్ నుంచి తీసుకొచ్చి ఒక బ్రహ్మాండంగా ఒక హాలు, చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి రెనోవేట్ చేశాం. ఇంకా దానికి కొంత డ్రైనేజీ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా రాబోయే ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో చిరకాల అయినటువంటి వాంఛ వాసవి మాత టెంపుల్ గుడిని తీర్చిదిద్దాం. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండే విధంగా దగ్గరలోనే దర్శనం చేసుకునే విధంగా వాసవి మాత టెంపుల్ని కూడా చేయడం. కాబట్టి ఈ డివిజన్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని చెప్పి, అవినీతి లేనటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా అన్నా